ఏలూరు జిల్లా ఏలూరులో 40 డివిజన్లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన గొడవతో కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. గాయపడిన గణేష్ ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు అధికార పార్టీ కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. కక్షతోనే కార్పొరేటర్ మనుషులు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన గణేష్ ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి కార్పొరేటర్ రావడంతో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఏలూరు జిల్లా ఏలూరు 40వ డివిజన్లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలింగ్ కేంద్రాల వద్ద జరిగిన గొడవతో కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. గాయపడిన గణేష్ ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు అధికార పార్టీ కార్పొరేటర్పై కేసు నమోదు చేశారు. కక్షతోనే కార్పొరేటర్ మనుషులు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన గణేష్ ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి కార్పొరేటర్ రావడంతో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇవాళ మా అమ్మగారింటికి నలుగురిని పంపించిన తర్వాత ఎవరు రానంటే నేను ఏం చేశానని రావాలని పని నేను వెళ్తే మా ఎవరు ఎంత రాయిసలేదు. చిన్న అన్నోడు వెనకాల ఉన్నాడు. రాయిసిస్తే సర్లే అని చెప్పి రాయిసాడుగా ఎవరో నా మీద రాయిసిందని అడిగినప్పటికీ వీళ్ళందరూ 10 మంది వచ్చి నన్ను కొట్టేసి ఇలాగా ఘాటు పెట్టారు. ఎందుకు పెట్టారు అదేంటనే తెలియదు అన్న. కోడికత్తి అన్నారు అందరూ. అదే చిన్న కదా మచ్చ అని చెప్పి ఒక కుర్రోడు ఒక వాళ్ళ వెనకాల ఉన్న చిన్న బ్యాచ్ వెనకాల ఉన్న బ్యాచ్ అందరూ ఒక 10 మంది పడిపోయారు నా మీద. ఆ శవంతిగా రాజుల్లో జరిగింది. చెప్పండి నేను చెప్తాను. మా వాటి కాదు సార్, మా మరిదికి న్యాయం జరగాలి సార్. ఇంకా వెనక్కి జరిగాడు కాబట్టి అంతే తగిలింది. లేకపోతే ఫేక్ పోస్టర్ సార్ కొమరాడు శ్రవంతి వాళ్ళ చుట్టుపక్కల కుర్రోళ్ళందరినీ ఎత్తి చేసింది సార్. మాకు వాళ్ళందరూ బయటకు రావాలి సార్. కోడి కత్తితో కోసారు సార్. గంజాయి బ్యాచ్ సార్. మాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు సార్. మాకు మా ఇంటి మీదకి కూడా వచ్చింది సార్. సార్ నిన్న ఎలక్షన్ పార్టీ గురించి అక్కడ ఏమైందో మాకు తెలియదు సార్. తెలియకంట మా ఇంటి మీదకి నిన్న 4 వచ్చారు సార్. 4 వచ్చి మా మరిది గురించి రోడ్లో అంటే ఎవరు పడతారు సార్? అలాంటి ఆడపిల్లలవేక కార్పొరేటర్ సెవెంత్ అయినా ఇంటి మీదకి వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఆవిడ ఒక కార్పొరేటరేనా? మాకు న్యాయం చేయాలిగా మీరు. నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం. ఆ కేసు గురించి మాకు ఇంతవరకు కూడా ఏమీ చేయలేదు సార్. రెస్పాన్స్ లేదు.